రేపు జూబ్లీహిల్స్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా పాజిటివ్గా బీజేపీకి ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నాం. సో మొత్తానికి అటు బీజేపీ నుంచి ఎవరు కూడా పెద్ద స్థాయిలో అంటే జాతీయ నాయక స్థాయి నుంచి ఎవరు రాలేదు. మోడీ గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఎవరు రాలేరు. కావాలని అటు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు అనేది వినబడతాం. బై ఎలక్షన్స్లో వాళ్ళు రారు, కానీ కేసీఆర్ వచ్చాడు, అడిగి రాలే కదా. రాహుల్ గాంధీ వచ్చాడా, రాలే కదా. సోనియా గాంధీ వచ్చిందా, రాలే కదా. ప్రియాంక గాంధీ వచ్చింది, రాలే కదా. వాళ్ళని అడగాలి ముందు, మమ్మల్ని కాదు. మీరు ఎట్లా తీసుకున్నారు? మీరు అధ్యక్షుడు అయిన తర్వాత ఫస్ట్ ఎన్నిక బ్రహ్మాండంగా మా కార్యకర్తలు గట్టిగా పనిచేశారు. ప్రజల దగ్గర వెళ్ళినాము, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించని మేము కోరుతా ఉన్నాం. ఇట్లా ఎంఐఎం కావచ్చు, అక్కడ బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, రెగ్గింగ్ జరిగింది అనేది పెద్ద ఎత్తున విమర్శ వినబడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? జరిగింది. వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా రిగ్గింగ్ చేసి బీజేపీ రావడం చూశారు. కానీ అది ప్రజలు తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ గతంలో వాళ్ళిద్దరు కూడా ఏదైతే నాటకాలు చేసి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తారో ఈరోజు మళ్ళీ అదే చేస్తూ ఉన్నారు. కాబట్టి రిగ్గింగ్ అంటే ఇంపర్సనేషన్, దొంగ ఓట్లు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేసింది. అదే రీతిలో బీఆర్ఎస్ కూడా చేసింది. మీకు నమ్మకం ఉందా బీజేపీ గెలుస్తుందని? 100%. ఈ ఢిల్లీకి సంబంధించి బ్లాస్ట్ విషయంలో బీజేపీ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి అటు అమిత్ షా గారు అక్కడే ఢిల్లీలో ఉంటారు, అందరూ అంటే మోడీ గారు అందరూ మొత్తం అధిష్టానం మొత్తం కూడా ఢిల్లీలోనే ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా బీజేపీ ఫెయిల్యూర్ అంటున్నారు. అంటే అక్కడ వాళ్ళు ఉంటే ఫెయిల్యూర్ అవుతారా? అదే రాజీవ్ గాంధీ చంపినప్పుడు ఫెయిల్యూర్ కాదా? లేకుంటే అట్లా ఉండదు. టెర్రరిస్ట్ యాక్ట్లో ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకున్నారు అనేది మీరు మెచ్చుకోవాలి. టెర్రరిస్ట్ యాక్ట్ చేస్తారు, కానీ ఎమ్మటే వితిన్ 24 hours అందరిని పట్టుకున్నారు, మొత్తం కథలు బయట తీసుకున్నారు. దాన్ని మెచ్చుకోవాలి. ఎవరో పిచ్చివాగుడు వాడుతుంది దాని మీద మనం ఎందుకు కావాలి? బీజేపీ వాళ్ళు అటు టెర్రరిస్ట్ అటాక్ కాగానే ఇటు ముస్లింలను పట్టుకుంటారు. పోలీసులు అందరూ కూడా కావాలని బీజేపీ ముస్లింలను టార్గెట్ చేస్తుంది అనేది కూడా ఒక విమర్శ. అది విమర్శ చేస్తూనే ఉంటారు, వాస్తవం లేదు దాంట్లో. లెక్చర్. సో ఇది పరిస్థితి. జూబ్లీహిల్స్లో మొత్తానికి బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. రేపు కొద్ది గంటల్లోనే రిజల్ట్ వస్తుంది కాబట్టి రేపు చూడండి, బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేసి కూడా రామచంద్రరావు గారు చెప్తా ఉన్నారు.